హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. యాక్చువల్గా ఇంకా రెయిన్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇవాళైతే మేము పచ్చడి పెడదాం అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ రెయిన్ వచ్చేస్తే ఇంకా అసలు పచ్చడి పెట్టినా కూడా అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా. సో అందుకోసం నేను ఒక్కదాన్ని అయితే ఇంకా మార్కెట్కి అయితే వచ్చాను అనమాట. సో ఇవన్నీ కూడా నేనైతే 25 కాయలు అయితే తీసుకున్నాను. ఇంకా మాకు సరిపోతుంది, 1 year వచ్చేస్తుంది అనమాట. మహా అంటే అట్లీస్ట్ కొంచెం రిలేటివ్స్కి ఒక 4-5 పీపుల్కి మాత్రమే పెడతాం కాబట్టి సో ఈ 25 కాయలది అయితే మాకు సరిపోతుంది. ఇంకా రష్ మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంది. అయినా కూడా ఇంకా వీటికి సంబంధించిన అన్నీ సరే నేనైతే ఇంట్లో నుంచి అయితే తీసుకెళ్ళాను అనమాట. వాటర్, ఇంకా రఫ్ క్లాత్, ఇంకో కొంచెం బకెట్ అవన్నీ కూడా అయితే తీసుకెళ్ళాను. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా ఆల్రెడీ మనం వాష్ చేసిన మ్యాంగోస్నే మళ్ళీ దాంట్లోనే వాష్ చేస్తుంటారు అనమాట. ఫ్రెష్ వాటర్తో అయితే వాష్ చేయరు. సో అందుకోసం నేనైతే ఒక 2 liters బాటిల్ నిండా వాటర్ అయితే తీసుకెళ్ళి అక్కడే వాష్ చేసుకుని మళ్ళీ క్లాత్తోని మొత్తం కూడా క్లీన్ చేసుకుని వాటిని అయితే కొట్టించారు అనమాట. ఎవ్రీ ఇయర్ నేను తీసుకుంటాను కాబట్టి నాకు ఈచ్ మ్యాంగో 25 rupees అయితే పడింది. సో నాకైతే ఓకే, రీజనబుల్గానే అనిపించింది. పచ్చడికాయలు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటాయి. ఇంకా 10 rupees 15 rupees ఉన్నాయి, బట్ ఇంత పెద్దగా లేవు. సో ఎక్కువ గుజ్జు ఉన్నది కాబట్టి నేను కొంచెం పెద్దగా ప్రిఫర్ చేశాను అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు సెకండ్ టైం పెట్టడం. ఫస్ట్ టైం ఏంటంటే చిన్న చిన్నవి తీసుకున్నాను, ఎక్కువ వస్తాయి కదా, కొంచెం తక్కువకి వస్తుందని. బట్ దానికి మాంసం ఎక్కువ లేదు, కండ లేదు కాబట్టి అదంతా కూడా వేస్ట్ అయిపోయింది. అంటే కొన్ని రోజులకి అది మొత్తం దగ్గరికి అయిపోయింది అనమాట. ఇంకా దక్ష కూడా నేను హెల్ప్ చేస్తా అంటే ఇంకా నేను అన్నీ కూడా మొత్తము రాగా ప్యాకెట్స్ కొనుక్కోకుండా మొత్తం ఫ్రై చేసేసుకొని పాన్ పైన జస్ట్ హీట్ పైన కొంచెం ఫ్రై చేసేసుకొని నేనే వాటిని పౌడర్ చేసుకుని పర్సనల్గా అయితే కలుపుతున్నాను అనమాట. ఇవి కూడా ప్యాకెట్స్ అయితే యూజ్ చేయలేదు. సో అన్నీ కూడా సొంతంగా వేయించుకుని మిరపకాయలు కానీ అవన్నీ కూడా మొత్తం డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకొని అయితే వేసుకుంటున్నాను. సో ముక్కలు అవన్నీ కూడా చాలా మంచిగా అయితే కొట్టయితే ఇచ్చారనమాట. చాలు ఇది ఎక్కువ అయిపోతుంది అన్న, మళ్ళీ ఇది ఎక్కువ అయిపోతుంది చాలు. అది అంతే, మెంతులు అంతే వేస్తారు కొన్ని ఆడ మెంతులు ఉంటాయి కొన్ని. అది వద్దున్నాను కదా, అయిపోయింది. ఇది దానికి కలుపుదా స్లోగా ఆడు చూడే మమ్మీ, ఆడు చూడే క్రికెట్ ఆడుతున్నా. మమ్మీ దోశ చెప్తున్నాడు. కుతుకోమని ఇక్కడ మా సనం బాగా ఇప్పుడు దంచుకొచ్చేసిగా ఫస్ట్ కొంచెం వేసి చూసుకున్నాము. మరి పట్టుకో, నేను వేస్తా. చాలా చాలా చూద్దాం ఎట్లా రెండు కలపాలండి. పోయినా సరే నేను దక్షిణం కదా నాన్న, నాకు చూస్తలేరా రాదు అంటే పోయినసారి మనమే పెట్టుకోలేము. మమ్మీ ఇద్దరం మంచిగా ఉంది పచ్చడి లేదా? అవును, ఎవరు రాదు రాదు నువ్వే ఎప్పుడు చెయ్యలేవు కదా అంటున్నా. బోని పెట్టి ఎర్రగడ్డలా ఆ పచ్చడి సగం పడేసినాం మనం కదా. బకెట్ నిండా మొహం దుడుచుకోకు, కారం మండుతుంది సరేనా? హ్యాండ్ వాష్ చేసుకో. అరే అడ్డం వాటి జరుగు, కనిపిస్తుంది, తీసేస్తాను మమ్మీ. ఇది జరిగితే నీకు స్పూన్ ఇస్తా. చేతితో కలుపుకున్నా మమ్మీ. కారపట్టింది కాకునా ఇద్దరం కలుపుకున్నాం. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి. స్పూన్తో అనేది కాదు, ఆగు ఒక నిమిషం. పచ్చడి ఆయిల్ పోసినాక కింద పెట్టేస్తున్నాను. అమ్మమ్మ కింద పెట్టేసింది. ఆయిల్ పోసినాక అప్పుడు కలపనీకి వస్తుంది. అది
ఆపైనా ఒక్క నిమిషమే కలుపుతాం మళ్ళీ ఇట్లా అంతా పెడతాం. యమ్మీ యమ్మీ పచ్చడి. కాదు ఇప్పుడే కాదు బేబీ, నేను మొత్తం కలిపాను. దోమలు ఫుల్ ఉన్నాయి కదా మమ్మీ. ఏ ఎగురుతుంది పా, ఆగు. తేవాలా సరిపోతుంది ఎప్పటికి. లాస్ట్ టైం మనీ గట్టు ఉండే. మరి ఎట్లా ఇంకొంచెం తెప్పియాలి. నూనె అది వేడి చేసింది నా ప్యాకెట్, నార్మల్ నూనె తెచ్చి కలుపుతాం మరి. కలవాలక్క తెచ్చి. నిండొచ్చింది కానీ ఇది ఇంకొక జాడి ఉంది పైన కానీ అది కడగాలి. ప్లాస్టిక్ ఏం తగ్గిద్దామా?